ఫ్రెండ్స్ వీడియో తమిళ చూస్తే మీకు అర్థమైపోయిందిగా ఈ నెల 23, 24 నుంచి మనకు ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతోటి. అయితే ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా మొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకు ఇన్ని రోజులు అమ్ముడుపోని ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ ధరలో లేదా తక్కువ ధరలో అమ్ముతున్నామని చెప్పేసి మనకు ఏదో ఒక బ్యానర్ పెట్టేసి అవి మనకు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను అటువంటి ఏ మొబైల్స్ కొనొద్దు ప్లస్ ఏ మొబైల్ కొంటే బాగుంటుంది అనే దాని గురించి అయితే చెప్తాను. జనరల్గా ఇటువంటి సేల్ సీజన్ వచ్చింది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా మొబైల్ బ్రాండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ మొబైల్స్ అనేవి ఎక్కువ సేల్ కావడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాయి, ప్రమోషన్ చేయించుకుంటూ ఉంటాయి. అటువంటి ట్రాప్లో పడకుండా ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీంతోపాటు ఈ సేల్ సీజన్లో ఓన్లీ మొబైల్ అనే కాకుండా మీరు ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా సరే నేను ఒక 2-3 టిప్స్ చెప్తాను చూడండి. దీనిలో ఫస్ట్ టిప్ వచ్చేసి సేల్ స్టార్ట్ అయిన 2-3 రోజుల్లోనే మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ప్రైస్ పెంచేస్తారు. అది ఎక్కువ సేల్ అవుతుందని తెలిసినా సేల్ పెంచేస్తుంటారు. కొన్ని ప్రోడక్ట్స్ ఎలా పెడతారంటే లిమిటెడ్ క్వాంటిటీలో పెడుతూ ఉంటారు సేల్లో. దాని తర్వాత వాళ్ళకు అమ్మాల్సిన ప్రోడక్ట్లు అనేవన్నీ అమ్ముడు పోయిన తర్వాత దాని రేట్ అయితే పెంచిస్తారు. కాబట్టి ఫస్ట్ 2-3 రోజుల్లోనే సాధ్యమైనంత వరకు ఫస్ట్ డోనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలా అని చెప్పేసి ఇది టిప్ నెంబర్ 2, మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని చెప్పేసి అస్సలు కొనుక్కోకండి. అది ఎంత మంచి మొబైల్ అయినా సరే ఆల్రెడీ మీ దగ్గర ఉండే మొబైల్ అనేది బాగా రన్ అవుతుంది అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు వేరే మొబైల్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇప్పుడు వీళ్ళు అలానే హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్ చేయిస్తూ ఉంటారు మా లాంటి వాళ్ళతోటి. ఏంటంటే ఇప్పుడు ఆ మొబైల్ కొనుక్కోకపోతే ఏదో మనం చచ్చిపోయినట్టే చేస్తూ ఉంటారు. కాకపోతే మన దగ్గర ఉండే మొబైల్ అయినా మన ఇంట్లో ఉండే వస్తువులైనా సరే సక్రమంగా నడిచినప్పుడు మన ఫ్రెండ్ కొనుక్కుంటున్నాడనో ఫ్యామిలీ మెంబర్ కొనుక్కుంటున్నాడనో చెప్పేసి మీరైతే తొందరపడి కొనుక్కోకండి, అప్పుల పాలవ్వకండి. దీంతో పాటే మీరు ఏ వస్తువు కొనుక్కున్నా సరే డెలివరీ అయ్యేటప్పుడు వీడియోలు తీసుకోండి. ఎందుకంటే మనకు ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ అనేవి సేల్ సీజన్లో ఎక్కువగా డెలివరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఐఫోన్ కొనుక్కున్నారు, నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తానని చెప్పేసి మీ ఇంట్లో అందరికంటే డోర్ తీసేసి బయటకు వచ్చేసి ఫటాఫట్ దాన్ని సీల్ బ్రేక్ చేసేసి ఐఫోన్ నేనే ముద్దాడతానని చెప్పేసి దాన్ని తీసుకోకండి. ఫోన్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా మీ ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఓపెన్ బాక్స్ డెలివరీ ఎలానో ఉంటుంది, అందులో మనకు ఆప్షన్ టిక్ చేసే ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ అనేవి లేకపోయినా సరే మీరు వీడియో షూట్ అయితే చేసుకోండి, ఎందుకంటే అవే మనకు తర్వాత ప్రూఫ్ లాగా పనిచేస్తాయి. మరి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, నిజంగానే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వస్తువులు తక్కువకు వస్తాయా, మరీ అంత తక్కువకు వస్తాయా బయటతో కంపేర్ చేసినప్పుడు అంటే వస్తాయి నిజంగానే. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను ఈ పాకెట్ 3 కొనుక్కున్నాను, దాంతోపాటే ఈ గోప్రో కొనుక్కున్నాను, ఇవే కాకుండా ఒక రిక్లైనర్ సోఫా కూడా కొనుక్కున్నాను, డిష్ వాషర్ కొన్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మార్కెట్లో కంపేర్ చేస్తే మాత్రం తక్కువ ధరకే వచ్చాయి. అది కూడా చాలా తక్కువ ధరకు వస్తాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60,000 వరకు ఉండే లాంచ్ అయినప్పుడు, కాకపోతే నేను దీన్ని 50,000కే కొన్నాను, అంటే 10,000 రూపాయలు తక్కువ. సో అలానే ఇది కూడా ఎక్కువనే ఉండే, దీన్ని కూడా నేను 30,000కో 35,000కో కొన్నట్టున్నాను. సో ఇలా మనకు వేలు సేవ్ అయినప్పుడు మాత్రం కొనుక్కోవచ్చు, అది కూడా అవసరం ఉంటేనే. సో మరి ఈ విషయం అనేది మీకు తెలియాలనుకోండి, 10,000కు తక్కువ వస్తుంది, 5,000కు తక్కువ వస్తుంది అని మీకు తెలియాలి అని అంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దీనిలో జాయిన్ అవ్వండి. ఇందులో ఓన్లీ మొబైల్సే కాకుండా అన్ని రకాల వస్తువులు అనేవి మనకు తక్కువ ధరకు దొరికినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, మళ్ళీ లేదా మన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో పిన్ చేసి పెడతాను, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఫస్ట్ మరి కొనకూడని మొబైల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టయితే శాంసంగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఈ శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి శాంసంగ్ S25 సిరీస్ ఉంది చూసారా, దాంట్లో ఒక శాంసంగ్ S25 అల్ట్రా తప్పిస్తే మిగతావనేవి అంత చెప్పుకోదగ్గ డిస్కౌంట్లో వస్తాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అయితే దీనిలో ఒక ఆనిముత్యం ఫోన్ ఉంది, శాంసంగ్ S25 ఎడ్జ్ అని చెప్పేసి స్లిమ్ ఫోన్ అనే పేరుతోటి ₹1,00,000 పెట్టి మనకు అండగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ జోలికి అస్సలు పోకండి. దీంతోపాటు శాంసంగ్ S25 ప్లస్ లాంటి మొబైల్స్ అనేవి కూడా అంత తక్కువ ధరలో వస్తాయని చెప్పేసి నాకు అనిపించట్లేదు. ఒకవేళ తక్కువ ధరకు వస్తే నేను చెప్తాను ఇంకొక వీడియోలో. ప్రజెంట్ మాత్రం ఈ మొబైల్ జోలికి వెళ్ళకండి. ఇవే కాకుండా ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి కొనకూడనివి శాంసంగ్ బ్రాండింగ్లో, కాకపోతే ఇప్పుడు నేను కొనేవి చెప్తాను, ఇక మిగతావన్నీ కొనకూడదనే అర్థం అన్నట్టు. సో దీనిలో మనము శాంసంగ్ S24 అల్ట్రా మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు తక్కువ ధరలోనే వస్తుంది, 75,000 లోపే వచ్చేస్తాయి. లాస్ట్ టైం S23 అల్ట్రా అనేది మనకు 75,000 లోపు సేల్ చేసేసారు, చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు అలానే S24 అల్ట్రా అనేది తక్కువ ధరకు వస్తుంది. దీంతోపాటు S25 అల్ట్రా మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ 2 మొబైల్స్ అనేవి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్సే. దీంతోపాటు శాంసంగ్ S24 మొబైల్ ఉంది చూసారా, అది మనకు 30,000 వరకు దొరికే అవకాశం ఉంది, కాబట్టి ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు శాంసంగ్ S24 FE మొబైల్ ఉంది చూసారా, అది 27,000 వరకు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ శాంసంగ్ S24 మొబైల్ అనేది 30,000కి సేల్ చేసినప్పుడు దీని ప్రైస్ అనేది తక్కువ చేస్తారు. కాబట్టి ఈ 2 మొబైల్స్ అనేవి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్సే. దీంతో పాటు శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ F36 అని చెప్పేసి తీసుకొచ్చారు చూసారా, అది ఒకవేళ 15,000 లోపు దొరికితేనే కొనుక్కోండి, లేకపోతే అని మర్చిపోండి. అది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు శాంసంగ్ బ్రాండింగ్లోనే కావాలంటే కొనుక్కోండి, దానిలో కొన్ని ఏ ఫీచర్స్ అనేవి ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటివి ఇచ్చారు. కాబట్టి ఒకవేళ మీకు శాంసంగ్ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అని అనుకుంటే మాత్రమే దీన్ని చూడండి, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. దాని తర్వాత శాంసంగ్ A35 మొబైల్, ఈ మొబైల్ కూడా మనకు తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉన్నాయి, 17,000 18,000కు దొరుకుద్ది.
మీకు సామ్సంగ్ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ చూడొచ్చు. ఇక 10,000 లోపు కావాలంటే సామ్సంగ్ F16 అనే పేరుతోటి మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ కూడా మంచి మొబైలే. 10,000 లోపు బడ్జెట్లో మీకు సామ్సంగ్ మొబైల్ కావాలి అని అనుకుంటే ఇక మిగతా ఇవి కాక మిగతా అన్ని మొబైల్స్ అనేవి స్కిప్ చేయడమే బెస్ట్. ఒకవేళ ఈ మొబైల్స్ కాకుండా ఇంకా వేరే మొబైల్స్ ఏమైనా తక్కువ ధర దొరికితే నేను మీకు పక్కా చెప్తాను, షార్ట్ రూపంలోనో ఇంకొక వీడియో రూపంలోనో చెప్తాను. ఈ నెక్స్ట్ సీజన్లో చాలా మంది దేనికోసం వెయిట్ చేస్తారంటే ఐఫోన్స్ కోసం. మరి ఈసారి ఐఫోన్స్ మీద మంచి డిస్కౌంటే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఐఫోన్ 16 కొనుక్కోవాలి అనుకుంటే 50,000కి దొరుకుద్ది. ఆ రంగం కొనుక్కోవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 16 Pro ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు భారీగా డిస్కౌంట్లు లభించబోతుంది. దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది కదా, దాని కారణంగా ప్లస్ ఈ సేల్ సీజన్ కారణంగా ఈ మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ రాబోతున్నాయి. అయితే చాలామంది ఐఫోన్ 13 సిరీస్ ఏదైతే ఉంటుందో, ఐఫోన్ 13 మొబైల్ ఏదైతే ఉంటుందో అది 27,000 రూపాయల వరకు లేదా 30,000 రూపాయల వరకు దొరుకుతుందని చెప్పేసి తక్కువ ధరలో ఐఫోన్ కొనుక్కోవాలి, ఫస్ట్ ఐఫోన్ దీన్ని కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఒకవేళ మీ బడ్జెట్ నిజంగానే తక్కువ అని అనుకుంటే ఐఫోన్ 13 అనేది తక్కువ ధరకు దొరికితే మాత్రం కొనుక్కోవచ్చు. అయితే ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది మీకు అంత సూపర్గా ఏమి ఉండదు, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. దానికోసం అయితే తీసుకోవచ్చు. అది కూడా మీ బడ్జెట్ అనేది చాలా తక్కువ అనుకుంటే మాత్రమే, మీకు ఐఫోన్ కావాలి అనుకుంటే మాత్రమే. దీంతోపాటు ఐఫోన్ 16e తీసుకోవచ్చా అని చెప్పేసి అంటున్నారు. ఐఫోన్ 16e బదులు ఐఫోన్ 16 తీసుకోండి. కాకపోతే మీకు ఐఫోన్ 16e అనేది ఒక 10-15 వేల రూపాయలు తక్కువ ఉందనుకోండి 16తో కంపేర్ చేసినప్పుడు, మీ బడ్జెట్ అనేది తక్కువ ఉందనుకో, అటువంటిప్పుడు ఐఫోన్ 60e అనేది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మోటోలా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే మోటోలా ఎడ్జ్ 60 Pro అనేది 26,000 నుంచి 27,000 ప్రైజింగ్లో దొరుకుతుంది. ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్. మోటోలా బ్రాండింగ్లో ఈ మధ్యకాలంలో మంచి మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం చూడొచ్చు. ఒకవేళ మీరు 16,000 బడ్జెట్లో ఒక మొబైల్ చూస్తున్నారు అంటే మోటో G96 తీసుకోవచ్చు. అంతేకాకుండా 10,000 లోపు బడ్జెట్లో కావాలి అనుకుంటే మోటో G45 దొరుకుతుంది. 5,000 నుంచి బడ్జెట్లో కావాలంటే మోటో G05 అని చెప్పేసి వీళ్ళ మొబైల్ దొరుకుతుంది. ఓవరాల్గా మోటోలా వాళ్ళు అన్ని ప్రైస్ సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ అయితే పెట్టారు. దీంతో పాటు చాలా మంది ఎడ్జ్ 50, ఎడ్జ్ 60 మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీరు ఎడ్జ్ 60 తీసుకోండి. ఎడ్జ్ 50 అనేది పాత అయిపోయింది. 40,000 లోపు వస్తే ఎడ్జ్ 60 అల్ట్రా అయితే తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా నేను చెప్పినట్టు వేరే మొబైల్స్ మీద డీల్స్ అనేవి రివీల్ అయితే వాటిని కూడా నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. ఇక రియల్మీ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సో మొత్తానికి వీళ్ళ దాంట్లో P2 సిరీస్ ఉంది చూసారా, వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మనకు P3, P4 సిరీస్ నడుస్తుంది కాబట్టి చాలామంది లేక P2 సిరీస్ తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొనుక్కుంటారు, కానీ అవి ఓల్డ్గా అయిపోయాయి. ఇక P3 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 13,000 నుంచి 14,000 వరకు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. P4 గురించి మాట్లాడినట్టయితే 16 నుంచి 17,000 వరకు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా ఈ ప్రైజింగ్లో దొరికితే వాల్యూ ఫర్ మనీయే. ఒకవేళ మీకు రియల్మీ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అనుకుంటే ఇక P4 Pro వచ్చేసి మనకు 20 నుంచి 21,000 మధ్యలో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటే ఇక మనం P3 సిరీస్ గురించి మాట్లాడితే P3X అనేది 10,000 దగ్గరలో దొరుకుద్ది. వీటిలో ఒక మంచి మొబైల్ ఉంది P3 Ultra అని చెప్పేసి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉన్న మొబైల్ కావాలి అంటే దీన్ని కూడా మీరు తీసుకోండి. గేమింగ్ చేస్తారు అనుకుంటే ఈ రియల్మీలో కొనకూడని మొబైల్స్ ఏంటి అంటే ఈ రియల్మీ P14 Pro, P14 Pro Plus అని చెప్పేసి ఇటువంటి వస్తాయి సార్, వాటి జోలికి వెళ్ళకండి. యాక్చువల్లీ వాటిలో కెమెరా బాగుంటుంది కానీ మిగతా అన్నీ డౌన్గ్రేడ్ చేస్తారు. దీని బదులు రియల్మీలో P సిరీస్ మొబైల్స్ ఉంటాయి సార్, ఆ P సిరీస్ మొబైల్స్ అనేవి ఎక్కువగా వాల్యూ ఫర్ మనీ ఉంటాయి కాబట్టి వాటి వైపుకి వెళ్ళండి. దీని తర్వాత మనకు GT సిరీస్ వస్తాయి చూసారా, అవి బాగుంటాయి, మనకు వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దీనిలో మనకు GT6 ఉంది చూసారా, అది మీకు 25,000 లోపు దొరికితే కొనుక్కోండి. దీని తర్వాత GT6 Pro అని చెప్పేసి Snapdragon 888 తోటి ఉంది కదా, అది 40,000 లోపు దొరికితే మీకు ఒకవేళ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి అంటే దీన్ని కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఈ మొబైల్స్ అనేవి ఆఫర్స్లో మనం కొనుక్కోవచ్చు, మిగతా వాటిని స్కిప్ చేయడం బెస్ట్. దీని తర్వాత నథింగ్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు ఒక ఆనిముత్యం తీసుకొచ్చారు చూసారా, నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసి. పాపం ఎంత ఫేమ్ తెచ్చుకున్నారు, ఎక్కువ మొబైల్ తోటి అంత ఫేమ్ పోగొట్టుకున్నారు. ఆ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ బాగానే ఉండే, కాకపోతే ప్రైజింగ్ తీసుకెళ్ళి ₹1,00,000 దాకా పెట్టారు. ఎవడు కొంటాడు ₹1,00,000 పెట్టి? జనాలు ఐఫోన్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కానీ నథింగ్ ఫోన్ కొనుక్కోవడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఆ విషయం అనేది వాళ్ళకు కూడా తెలుసు అనుకోండి. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సేల్ సీజన్లో 50,000 వరకు తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే 50,000కు కూడా ఆ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ కాదని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి బెటర్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా స్కిప్ చేయడమే బెస్ట్. ఒకవేళ మీకు నథింగ్ ఫోన్లో కావాలి అంటే నథింగ్ ఫోన్ 3A Pro అని చెప్పేసి దొరుకుతాయి. రెండు కూడా మనకు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మీరు 3A కొనుక్కోవడం బెస్ట్, మీకు పెద్ద తేడా ఉండదు కాబట్టి డబ్బులు అనేది సేవ్ అయిపోతాయి. ఒకవేళ మీకు 15,000 లో బడ్జెట్లో కావాలంటే ఈ CMF ఫోన్ 2 Pro అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. 15,000కు దాని ప్రైజింగ్ ఉంటుంది, అంటే దాని లోపట్నే, అప్పుడు దాన్ని తీసుకోవచ్చు. 1 ఏదైతే ఉంటుందో అది మీకు 11,000కు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు 2నే కొనుక్కోండి. 1 అనేది కొంచెం పాతగా అయిపోయింది. రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వివో గురించి మాట్లాడినట్టయితే T సిరీస్లో వీళ్ళు మంచి మొబైల్ తీసుకొస్తారు. ఎప్పుడైనా సరే వివోకి సంబంధించిన Y సిరీస్ మొబైల్స్ కొనుక్కోకండి, మీ డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయి.
వాళ్ళు Y200 అని చెప్పేసి ఏదో పేర్లు పెట్టి తీసుకొస్తారు, కానీ అవి ఓన్లీ ఆఫ్లైన్లో దృష్టి పెట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్య ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు, కాకపోతే అవి మనకంత వాల్యూ ఫర్ మనీ కాదు కాబట్టి దాన్ని అయితే మర్చిపోండి. దాని బదులు వివోకి సంబంధించిన టీ సిరీస్ మొబైల్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు మనము T4 గురించి మాట్లాడితే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్, మీకు ఒకవేళ హెవీ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే దీన్ని తీసుకోవచ్చు. మీకు 17,000 ప్రైజింగ్లో దొరుకుద్ది. ఇప్పుడు ఎక్కువ ఉంది కానీ 17,000 ప్రైజింగ్లో అయితే వాల్యూ ఫర్ మనీయే. ఇప్పుడు ఆఫర్లో మనకు తక్కువనే దొరుకుద్ది. ఇక T4 లైట్ గురించి మాట్లాడితే 8,000 నుంచి 9,000 మధ్యలో దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొనుక్కోకండి, 8 నుంచి 9,000 మధ్యలో దొరికితేనే కొనుక్కోండి. ఇక T4R అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు, 16 నుంచి 17,000 మధ్యలో దొరికితేనే దీన్ని తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకోటి T4 అల్ట్రా ఉంది చూసారా, అది కొనుక్కోండి. రీసెంట్గా వీళ్ళు V60 అని తీసుకొచ్చారు. జనరల్గా V సిరీస్ మొబైల్లో మనకు కెమెరాస్ అనేవి బాగుంటాయి, కాకపోతే వీళ్ళు ఆఫ్లైన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి మొబైల్ని తీసుకొస్తారు కాబట్టి వాటి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ T3 అల్ట్రా, T4 అల్ట్రా ఈ మొబైల్ వైపుకు మీరు వెళ్ళండి. ఇక V సిరీస్ ఏదైతే ఉంటే దాన్ని మర్చిపోండి. ఈ T4 అల్ట్రానే 30 నుంచి 33,000 మధ్యలో దొరుకుతుంది. డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అన్ని రకాల ఫీచర్స్ అనేవి మీకు దీనిలో దొరుకుతాయి. ఒకవేళ T3 Pro అనేది 15 నుంచి 16,000 మధ్యలో దొరికితే తీసుకోండి. ఇప్పుడు T4 వచ్చింది కాబట్టి T3 అనేది కొంచెం ఓల్డ్ అయిపోయింది, అయినా కూడా వాల్యూ ఫర్ మనీయే, తక్కువ ధరకు దొరికినప్పుడు మాత్రం. దీంతో పాటు వీళ్ళ X200 FE అని చెప్పేసి కాంపాక్ట్ మొబైల్ ఉంది చూసారా, దీన్ని తీసుకొచ్చా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మొబైల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ అనేది ఆఫర్లో దొరికింది అనుకోండి, అది కూడా మనకు 45,000 లోపు దొరికితే తీసుకోవచ్చు, మీకు ఒకవేళ కాంపాక్ట్ సైజ్ మొబైల్ కావాలి. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్గా OnePlus సంబంధించిన 13 ఇస్తుంది. సో అది కూడా ఆల్మోస్ట్ మనకు ఇదే ప్రైజింగ్, కాకపోతే దానికి సంబంధించిన ప్రాసెసర్ అనేది బాగుంటుంది కాబట్టి నన్ను అడిగితే దీని బదులు దాన్ని OnePlus సంబంధించిన మొబైల్స్ తీసుకోవడం బెస్ట్. ఇక మీకు తక్కువ బడ్జెట్లో, అదే 20,000 బడ్జెట్లో, 15,000 బడ్జెట్లో మంచి గేమింగ్ ఇచ్చే ఫోను, పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ కావాలి అంటే ఈ మధ్యకాలంలో పోకో వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, దానిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి, కాబట్టి ఈ మధ్య వినిపించట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్లో రాయండి. ఇప్పుడు దానిలో మనకు పోకో X7 అనేది 15,000కి దొరుకుద్ది. మీకు గేమింగ్ చేసుకోవాలి అని అంటే బాగానే ఉంటుంది మొబైల్. X7 Pro కూడా మనకి 20,000 లో బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ మొబైల్ని కూడా మనం తీసుకోవచ్చు. గేమింగ్ కోసం, మల్టీ టాస్కింగ్ కోసం బాగుంటుంది. ఈ M సిరీస్ మొబైల్స్ అనేవి ఆడికాడికి బెస్ట్, కానీ C సిరీస్ మొబైల్స్ అనేవి అయితే చెత్త, దాని జోలికి వెళ్ళకండి. చాలా మంది గూగుల్ పిక్సెల్ డివైస్ కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అనేవి ఇక దానిలో ప్రాసెసర్ కారణంగా, సిగ్నల్ ఇష్యూస్ కారణంగా కొంచెం వెనకబడిపోతూ ఉంటాయి, బగ్స్ కారణంగా కొంచెం వెనకబడిపోతూ ఉంటాయి. మరి కెమెరా విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. అయితే పిక్సెల్ 10 అనేది 5,000 నుంచి 7,000 మధ్య రూపాయలు తక్కువ అయిపోయి 59,000కి దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆఫర్లో పిక్సెల్ ఫోన్ కావాలి అంటే దీన్ని తీసుకోవచ్చు. పిక్సెల్ 9A వచ్చేసి 30 నుంచి 35,000 మధ్యలో దొరుకుద్ది. అదే మనం 8A గురించి మాట్లాడితే 26,000 వరకు దొరుకుద్ది. నన్ను తీసుకోమంటే మాత్రం నేను తీసుకోను అంత డబ్బులు పెట్టి పిక్సెల్ మొబైల్స్ని. దాని బదులు ఐఫోన్ని ప్రిఫర్ చేస్తాను, లేదా సామ్సంగ్ సంబంధించిన OnePlus ప్రిఫర్ చేస్తాను. చాలామంది పిక్సెల్ బ్రాండింగ్లో కావాలి, కెమెరా బాగుండాలి, సాఫ్ట్వేర్ UI అనేది బాగుండాలి అని అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. షామీ మొబైల్ అంటారా, వాళ్ళు చచ్చిపోయారనే చెప్పేసి అనుకోవచ్చు. యాక్చువల్లీ దీని గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, షామీకి ఏమైందని చెప్పేసి. ఒకప్పుడు షామీ ఫోన్స్ అంటే ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్లో మనం బ్లైండ్గా ఒక మొబైల్ రికమెండ్ చేసే పరిస్థితులు ఉండేవి. కాకపోతే అసలు వాళ్ళ మొబైలే లేవు, వాళ్ళు ఏదో ఒక మొబైల్ అసలు తీసుకొస్తున్నారో లేదో కూడా తెలియదు. ఈ మధ్య CV4 అని చెప్పేసి ఒక్కటి కాంపాక్ట్గా కనిపించి ఒక మొబైల్ తీసుకొచ్చారు, కానీ అది కూడా ఇప్పుడు మనకు కాంపిటీషన్ కారణంగా వెనకబడిపోయిందని చెప్పేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అదే అనుకుంటే 26,000 నుంచి 28,000 మధ్యలో దొరుకుతుంది, కానీ బ్యాటరీ బ్యాకప్ రాదు కాబట్టి దాన్ని మర్చిపోండి. ఇక వాళ్ళు 13 Pro Plus అని చెప్పేసి ఏవో మొబైల్స్ తీసుకొచ్చారు, అవి అసలు మనకి ఎక్కడ కూడా వాల్యూ ఫర్ మనీ కాదు ఈ కాలంలో. మరి వాళ్ళు అప్పుడెప్పుడు 2014-15లో తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్లోనే ఆగిపోయినట్టున్నారు. మరి ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ అనేవి మార్కెట్లోకి కొత్త మొబైల్స్ అనేవి తీసుకొస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి పోటీనివ్వాలి అంటే వీళ్ళ స్పెసిఫికేషన్స్ కూడా అలానే మారాలి, ఏమవుద్దో చూడాలి. దీని తర్వాత టెక్నో మొబైల్స్ ఉంటాయి. కర్వ్డ్ మొబైల్స్ ఒకటి తీసుకొచ్చారు, 13,000 నుంచి 14,000 ప్రైజింగ్లో దొరికితే దాన్ని తీసుకోవచ్చు. ఇక లేదు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్లో కావాలి అంటే ఇన్ఫినిక్స్ Note 50 S అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది 13,000 నుంచి 14,000 వరకు, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ ఇన్ఫినిక్స్లో G30 Pro అని చెప్పేసి బాగా హైప్ చేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు, గేమింగ్ ఫోన్ అని చెప్పేసి. ఓకే, గేమింగ్ బాగానే ఉంటుంది కానీ అడంగా హీట్ అవుతుంది. మీరు దీని బదులు ఆ పోకో బ్రాండింగ్లో తీసుకుంటే బెస్ట్. గేమింగ్ కావాలంటే దీన్ని అయితే అంత ప్రిఫర్ చేయకండి. ఇక 10,000 లోపు మొబైల్ కావాలి అంటే ఇన్ఫినిక్స్ 50X అని చెప్పేసి దొరుకుద్ది, దీన్ని కూడా మనం కొనుక్కోవచ్చు. మేటెక్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక చాలామంది OnePlusలో ఏం కొనుక్కోవాలని చెప్పేసి ఎదురు చూస్తుంటారు చూసారా, వాళ్ళ కోసం OnePlus వాళ్ళ 13S అదే కాంపాక్ట్ మొబైల్ ఉంది చూసారా, అది 45,000 నుంచి
50,000 మధ్యలో దొరుకుతుంది. 45,000కి వస్తే బెస్ట్ డీలే. ఇప్పుడు ప్రజెంట్ మనకు కాంపాక్ట్ ఫోన్స్ అనేవి చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. వివో X200 FEతో పోల్చుకున్నట్టయితే నాకు పర్ఫార్మెన్స్ అనేది దీనిదే బాగా అనిపించింది. దీని తర్వాత OnePlus 13R 30 నుంచి 35,000 మధ్యలో దొరుకుద్ది. దీన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే OnePlus 12R ఉంది చూసారా, అది లాస్ట్ టైం బాగా సేల్ అయింది కానీ తక్కువ ధరకు ఇప్పుడు దొరుకుద్ది. 30,000 లోపుకి వచ్చేస్తుంది. కాకపోతే ఓల్డ్ అయిపోయింది కాబట్టి దాన్ని స్కిప్ చేయడం బెస్ట్. అదే OnePlus Nord CE4 21,000 లేదా 20,000 దొరికే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అయితే దీన్ని తీసుకోవచ్చు. కానీ OnePlus Nord CE4 లైట్ ఉంది సార్, దాన్ని అయితే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాల్సుకునేది ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళైనా, అమెజాన్ వాళ్ళైనా, క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళైనా, లేకపోతే మొబైల్ కంపెనీ వాళ్ళు, వీళ్ళందరి ఉద్దేశం ఒకటే ఉంటుంది, డబ్బులు సంపాదించడం. మనది కూడా అదే ఉంటుంది అనుకోండి. కాకపోతే మనం కొంచెం తెలివిగా ఆలోచించి మన దగ్గర స్తోమత లేకపోయినా సరే ఐఫోన్ తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి అప్పో సప్పో చేసి కొనుక్కోవడం. ఓన్లీ ఐఫోనే కాదు, వేరే ఏ ఫోన్ అయినా సరే, వేరే ఏ వస్తువు అయినా సరే మన తాహతకు మించి ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకండి, అప్పో సప్పో చేసి కొనుక్కోకండి. ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో అయితే పడద్దు. చాలామంది వాళ్ళకు ఆ డబ్బులు వెళ్ళకపోయినా సరే ఈఎంఐలో వస్తుంది కదా అని చెప్పేసి ప్రజెంట్ కొనుక్కుందాం, తర్వాత ఏ సంగతి అయితే ఆ సంగతి అవుద్ది అని చెప్పేసి ఈఎంఐ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈఎంఐ చెల్లించని పక్షంలో మీకు వాళ్ళు దారుణమైన వడ్డీలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈఎంఐల ట్రాప్లో పడకండి. మన సేవింగ్స్ అకౌంట్లో మీ అవసరాలకు పోనీ ఎన్ని డబ్బులు అయితే ఉంటాయో వాటిని యూజ్ చేసి మాత్రమే షాపింగ్ చేయండి. మీ ఇంటి పక్కలు కొనుక్కున్నారని, ఫ్రెండ్స్ కొనుక్కున్నారని, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారని చెప్పేసి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి హడావిడి క్రియేట్ చేస్తారు. బ్రాండ్స్ అనేవి ఇలానే చెప్పిస్తూ ఉంటాయి. మీరు ఆగమయ్యి మీకు అవసరం లేని వస్తువులు కొనుక్కొని తర్వాత బాధపడకండి. అయితే ఒకటి నేను నమ్ముతాను, ఒక పూట పస్తులున్నా పర్లేదు కానీ అప్పు అయితే ఉండొద్దు. మరి దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire. You're giving me wings.